ఆచి చికెన్ మసాలా. కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేసిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి సొంత పార్టీ ఎమ్మెల్యేల నుంచి సపోర్టు పెరుగుతుంది. ఆ పార్టీ ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి మద్దతుగా నిలిచారు. ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మండే అగ్నిపర్వతం లాంటోడని, అవినీతిపై ఎలాంటి వారినైనా ప్రశ్నించే తత్వం ఉన్నవారినని, అవినీతికి పాల్పడుతున్న అధికారులు తీరుపై మండిపడుతూ ప్రజల పక్షాన పోరాడుతున్న వారని తెలిపారు. ఇక పార్టీ బాగుండాలని తనలాగే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కూడా అవినీతిపైన పోరాటం చేస్తున్నాడని, ఆయన మాటల్లో తనకు తప్పేం కనిపించలేదని స్పష్టం చేశారు. జోలికి వస్తే మాత్రం ఊరుకునేదే లేదు. వ్యతిరేకంగా మాట్లాడలేదు. ఏదైతే నేను ఇప్పుడు అవినీతి పైన మాట్లాడినానో ఆయన కూడా అవినీతి పైన మాట్లాడినాడు. అవినీతి పైన మాట్లాడి మన పార్టీ బాగుండాలని మాట్లాడినాడు. నాకు ఎక్కడ తప్పనేది మాత్రం అనిపించలేదు. రాజగోపాల్ రెడ్డి అనేటోడు ఒక ఆయన కోపం వచ్చిందంటే అది అగ్నిపర్వతం బర్స్ట్ అయినట్టు బర్స్ట్ అవుతుంది. ఆయన ఎప్పుడైనా కానీ మంత్రి పదవి కోసం నాకు కావాలని చెప్పి కొట్లాడలేదు, అడగలేదు. 2.5 సంవత్సరాలు అయింది. అవి అయ్యి ఉంటే అప్పుడే కొట్లాడుతుండే. ఆయన ప్రజల గురించి ఇష్యూస్ పైన అడుగుతున్నాడు. దానికి తప్పేం లేదు. నేను కూడా ఛాన్సాల ఇష్యూస్ గురించి మాట్లాడినాను. ఇష్యూస్ ఉన్నాయి. అది మేము ఇష్యూస్ కరెక్ట్ చేసుకుంటే మా పార్టీకే మంచి పేరు వస్తుంది కదా. అధికారులు కొంతమంది అవినీతి చేసిన దానివల్ల అది ప్రభుత్వం పైన పడుతుంది. ఆల్రెడీ సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా ఒక సభలో మాట్లాడినారు. అవినీతి కొంతమంది అధికారులు ఏంది, 200, 300, 400 కోట్లు ఏంది, ఏసీబీ తన పని తను చేసుకుంటూ పోతున్నా. మంచిగా ఏసీబీ ట్రాప్ లో చాలా మంది పడ్డారు. ఆ పాత గవర్నమెంట్ నాకు ఎక్కడ కనిపించలేదు. ఈ గవర్నమెంట్ వాళ్ళ పని వాళ్ళు చేస్తున్నారు. అవినీతి పైన పోరాడతాను, ఎవరు చేసినా గానీ ఇష్టపెట్టనని చెప్పి సీఎం గారు చెప్పినారు. దాని గురించి జోలికి వస్తే మాత్రం ఊరుకునేదే లేదు. వ్యతిరేకంగా మాట్లాడలేదు. ఏదైతే నేను ఇప్పుడు అవినీతి పైన మాట్లాడినానో ఆయన కూడా అవినీతి పైన మాట్లాడినాడు. అవినీతి పైన మాట్లాడి మన పార్టీ బాగుండాలని మాట్లాడినాడు. నాకు ఎక్కడ తప్పనేది మాత్రం అనిపించలేదు. రాజగోపాల్ రెడ్డి అనేటోడు ఒక పర్వతం అంటే ఒక వాల్కానో. ఆయన కోపం వచ్చిందంటే అది అగ్నిపర్వతం బర్స్ట్ అయినట్టు బర్స్ట్ అవుతుంది. ఆయన ఎప్పుడైనా కానీ మంత్రి పదవి కోసం నాకు కావాలని చెప్పి కొట్లాడలేదు, అడగలేదు. 2.5 సంవత్సరాలు అయింది. అవి అయ్యి ఉంటే అప్పుడే కొట్లాడుతుండే. ఆయన ప్రజల గురించి ఇష్యూస్ పైన అడుగుతున్నాడు. దానికి తప్పేం లేదు. నేను కూడా ఛాన్సాల ఇష్యూస్ గురించి మాట్లాడినాను. ఇష్యూస్ ఉన్నాయి. అది మేము ఇష్యూస్ కరెక్ట్ చేసుకుంటే మా పార్టీకే మంచి పేరు వస్తుంది కదా. అధికారులు కొంతమంది అవినీతి చేసిన దానివల్ల అది ప్రభుత్వం పైన పడుతుంది. ఆల్రెడీ సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా ఒక సభలో మాట్లాడినారు. అవినీతి కొంతమంది అధికారులు ఏంది, 200, 300, 400 కోట్లు ఏంది, ఏసీబీ తన పని తను చేసుకుంటూ పోతున్నా. మంచిగా ఏసీబీ ట్రాప్ లో చాలా మంది పడ్డారు. ఆ పాత గవర్నమెంట్ నాకు ఎక్కడ కనిపించలేదు. ఈ గవర్నమెంట్ వాళ్ళ పని వాళ్ళు చేస్తున్నారు. అవినీతి పైన పోరాడతాను, ఎవరు చేసినా గానీ ఇష్టపెట్టనని చెప్పి సీఎం గారు చెప్పినారు. దాని గురించి एमपी भी है कोमटिरेड्डी राजगोपाल रेड्डी साहब. उन्होंने कल जो कहा मैं पूरी तरह से उनसे सहमत हूं, क्योंकि उन्होंने कल जो कहा कि गरीब आदमी को घर देने के वास्ते 5-6 लाख रुपया देने के वास्ते 500 कंडीशन लगाए जाते हैं, और ऊपर जो लोग बैठे हैं रेवेन्यू मिनिस्टर, चीफ मिनिस्टर और बड़े बड़े हुदा में बैठने वाले जो यहाँ के कांग्रेस के गवर्नमेंट के लीडर हैं, वो लोग लाखों करोड़ों हड़प रहे हैं करप्शन के जरिए. मैं पूरी तरह से सहमत हूँ और उम्मीद करता हूँ राहुल गांधी जो दिल्ली में बैठे हैं, जिन्होंने आज तेलंगाना कांग्रेस को एक एटीएम बना लिया अपने लिए, पूरा एआईसीसी के लिए, वो भी सुन रहे हैं, वो भी देख रहे हैं, क्योंकि उनके खुद के पार्टी के लेजिस्लेटर आज खुल के बयान दे रहे हैं कि तेलंगाना में करप्शन किस लेवल पे है. और मैं उम्मीद करता हूं कि मोदी जी भी सुन रहे हैं, क्योंकि मोदी जी जब भी आते हैं तेलंगाना तो बार बार कहते हैं कि एआईसीसी का एटीएम बन गया तेलंगाना, पर कुछ कार्रवाई तो नहीं होता. फिर बाद में जब एक मंत्री पे ईडी रेड होता है यहाँ पे, फिर ईडी उसके बाद कुछ नहीं करता है. तो उम्मीद करता हूं कि जो लोग दिल्ली में बैठे हैं उन तक यहाँ के कांग्रेस लेजिस्लेटर राजगोपाल रेड्डी की आवाज पहुंच रही है, और किस कदर करप्शन तेलंगाना में आज भरपूर है. ఇదే అంశంకి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి శశి అందిస్తారు. శశి. అనుష, గుడ్ ఆఫ్టర్నూన్. అయితే గత కొన్ని రోజులుగా అవినీతికి వ్యతిరేకంగా మాట్లాడుతూ వార్తల్లో నిలుస్తున్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి అయితే సపోర్టు పెరుగుతుందని చెప్పవచ్చు. అసలు ప్రతిపక్షాలే కాకుండా సొంత పార్టీ నేతలు కూడా ఆయనకు సపోర్ట్ చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది అని చెప్పొచ్చు. అనుష, అయితే ఈ రోజు మహబూబ్నగర్ జిల్లా జడ్చర్ల ఎమ్మెల్యే
అనిరుద్ రెడ్డి రాజగోపాల్ రెడ్డికి సపోర్ట్ చేస్తూ మాట్లాడిన పరిస్థితి అయితే ఉంది. ఆయన కూడా అవినీతికి వ్యతిరేకంగా పోరాడుతున్నాడు. నేను కూడా అవినీతికి పోరాడుతున్నానని చెప్పి ఆయన ఒక అగ్ని ఏదైతే వాల్కాన్ లాంటి వాడో ఆయనను ఎవరు ఆపలేరు, ఆయన అవినీతికి వ్యతిరేకంగానే పోరాడుతున్నారు. ఆ విధంగా మాట్లాడడం కాంగ్రెస్ పార్టీకి మంచిదే అంటూ కూడా చెప్పిన పరిస్థితి అయితే ఉంది. అనుష, శశి, అటు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు అయితే ప్రస్తుతం అయితే చర్చగా మారైన సందర్భం మనం చూస్తున్నాం. అటు వాళ్ళ పార్టీ నేతలు కొంతమంది సపోర్ట్ చేస్తున్నారు, మరి కొంతమంది అయితే అటు మన టీపీసీసీ చీఫ్ కూడా నిన్న పార్టీ లైన్ దాటి ప్రవర్తిస్తే ఎవరినైనా సరే ఊరుకునేది లేదు అంటూ కూడా వార్నింగ్ ఇచ్చిన సిచ్యువేషన్స్ మనం చూస్తున్నాం. ఏంటి ఈ పరిణామాలు ఎక్కడి వరకు చోటు చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి? అయితే ఏదైతే రాజగోపాల్ రెడ్డి గత కొన్ని రోజులుగా ఏవైతే వ్యాఖ్యలు చేస్తున్నాడో అదైతే పూర్తిగా అవినీతికి వ్యతిరేకంగానే చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతము ఆ వ్యాఖ్యలను అటు ప్రతిపక్ష నాయకుడు కేటీఆర్ కూడా సమర్థించడం జరిగింది. అదేవిధంగా సొంత పార్టీ నాయకుడైన స్థానిక ఎమ్మెల్యే జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి కూడా సపోర్ట్ చేయడం జరుగుతుంది. ఎక్కడైతే ప్రస్తుతము ప్రభుత్వ కార్యాలయాలలో అవినీతి జరుగుతుందో దాని గురించి మాట్లాడుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. గత ప్రభుత్వంలోనే ఈ అవినీతి జరిగింది. ఈ అవినీతి అన్నది ఇప్పుడు ప్రస్తుతం బయటపడుతుంది. ప్రతి అధికారి దగ్గర 200-300 కోట్ల రూపాయలు దొరుకుతున్నాయి. ఏసీపీ తన పని తాను చేసుకుంటూ పోతుంది. ఈ విధంగా చేయడం వల్ల అటు అవినీతిని ఎదుర్కోవడం వల్లనే మా పార్టీకి మంచి జరుగుతుందంటూ కూడా ఇక్కడ అనిరుద్ రెడ్డి చెప్పడం జరుగుతుంది. అటు రాజగోపాల్ రెడ్డి కూడా అదే పంతాన వెళ్లడం జరుగుతుంది. ఏది ఏమైనప్పటికీ ఈ పరిస్థితులు అయితే అవినీతి పోరాటానికి వెళ్తున్నామంటూ కూడా చెప్తున్న పరిస్థితి ఉంది. మొత్తానికి పెద్దలు కూడా చెప్తున్న పరిస్థితి ఉంది. ఎవరు గీత దాటి మాట్లాడొద్దు, ఒకవేళ అలా మాట్లాడితే వేటు తప్పదు అంటూ కూడా హెచ్చరిస్తున్న పరిస్థితి అయితే ఉంది. అయినప్పటికీ కూడా ఎవరైతే యంగ్ ఎమ్మెల్యేలు ఉన్నారో వాళ్ళు కూడా అవినీతికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నాం, ఏం తప్పు చేయట్లేదని కూడా చెప్తున్న పరిస్థితి ఉంది. అయితే చూడాలి మరి ఈ పరిస్థితులు ఎంతవరకు వెళ్తాయి, ఎవరు ఎంతవరకు దారి తీస్తుందో అనేది మనం వేచి చూడాల్సిన పరిస్థితి ఉంది. శశి, అటు మంత్రి పదవి విషయంలోనే అసంతృప్తిగా ఉన్నారు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, అందుకే ఇలా మాట్లాడుతున్నారంటూ కూడా అటు కొన్ని విమర్శలు వస్తున్నాయి. మరి నిజంగానే ఈ అవినీతి జరుగుతుందనేసి కాంగ్రెస్ పార్టీలో ఇలాంటి విమర్శలు వస్తున్నాయి, ఏది నిజం అనుకోవచ్చు? అయితే ఈ విషయాన్ని స్థానిక ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి కూడా మనం అడగడం జరిగింది. ఏదైతే రాజగోపాల్ రెడ్డి ఇలాంటి విమర్శలు చేస్తున్నారు, ఆయనకు మంత్రి పదవి ఇవ్వలేదని అలకపు పూని ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారంటూ కూడా మనము అడగడం జరిగింది. అయితే దీనికి అనిరుద్ రెడ్డి ఉంది, ఇలాంటి వ్యాఖ్యలు చేయడానికి మంత్రి పదవికి సంబంధం లేదు. ఆయన ఒక అగ్నిపర్వతం లాంటోడు, వాల్కాన్ లాంటోడు, ఆయనను ఎవరు ఆపలేరు, ఆయన పోరాటం చేస్తూనే ఉంటాడు. మంత్రి పదవికి దీనికి సంబంధం లేదు. ఏ రోజు కూడా రాజగోపాల్ రెడ్డి మంత్రి పదవిని అడగడం నేను చూడలేదు. మంత్రి పదవికి వ్యాఖ్యలకు ఎలాంటి సంబంధం లేదు. ఆయన పూర్తిగా అవినీతికి మాత్రమే పోరాడుతున్న పరిస్థితి ఉంది. అవినీతికి ఎదురెళ్లి పోరాడుతున్నాడు. మా సీఎం కూడా ఒక సందర్భంలో అవినీతికి ఎవరు తీసినా సహించేది లేదంటూ కూడా వ్యాఖ్యలు చేసిన పరిస్థితి ఉంది. మొత్తానికి కొంతమంది అధికారులు చేస్తున్న పనికి మా ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుంది అంటూ కూడా వ్యాఖ్యలు చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఏవైతే అధికారులు ఉన్నారో, అవినీతికి పాల్పడుతున్న అధికారులు ఉన్నారో వాళ్ళ పైన తప్పనిసరిగా మేము చర్యలు అయితే తీసుకుంటాము, మా కాంగ్రెస్ పార్టీకి మంచి పేరు చేస్తామంటూ కూడా వ్యాఖ్యలు చేసిన పరిస్థితి అయితే ఉంది. స్థానికంగా ఈ వ్యాఖ్యలు అయితే కలకలమై రేపిన పరిస్థితి అయితే ఉంది. అనుష, రైట్ శశి, థ్యాంక్ యూ.